హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటి అని అంటే వాట్సాప్ సంబంధించింది. సో వాట్సాప్లో మనము కీబోర్డ్ వాడుతుంటాం కదా, కీప్యాడ్. సో దాన్ని మనము నార్మల్గా మనకు వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు మనకు నార్మల్ అంటే మనకు డిఫాల్ట్ కీబోర్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. సో అది ఎక్కువగా చాటింగ్ చేసే వాళ్ళకు కొంచెం బోరింగ్గా కొడుతుంది. సో నాకు అలానే కొట్టింది కాబట్టి నేను ఈ కీబోర్డ్ గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ యొక్క అప్లికేషన్ అనేది దొరికింది. సో ఇది నేను వాడుతుంటే చాలా సూపర్గా అనిపించింది అనమాట. సో ఎక్కువగా చాటింగ్ చేసే వాళ్ళకి ఈ యొక్క కీప్యాడ్ అనేది చాలా బాగా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్ మన మొబైల్లో కొంచెం కీప్యాడ్స్ చేంజ్ చేస్తుంటే కొంచెం మనం మొబైల్ యొక్క లుక్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంటుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. ఓకేనా? సో మీరు కూడా ఇలాంటి కీప్యాడ్లో మీరు యూజ్ చేసుకోవాలన్నా లేకపోతే సెట్ చేసుకోవాలన్నా కూడా సో ఈ యొక్క అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అప్లికేషన్ని మనము ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనము ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్కి వెళ్ళేసి మీరు రాకీ కీబోర్డ్ అని చెప్పేసి టైప్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అన్ని అడుగుతున్నాను అనమాట. సో ఆ పర్మిషన్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద వాల్ పేపర్స్, 3D ఎఫెక్ట్స్, LED స్టిక్కర్స్, కీవర్డ్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో వీటిని మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? మీరు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే ఇది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాల్ పేపర్స్ ఇక్కడ మనకు చూసుకుంటే వాల్ పేపర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలనుకుంటే అది ఆ వాల్ పేపర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఏది నచ్చితే అది ఇక్కడ చాలా రకాల వాల్పేపర్స్ ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇది పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ఏంది 7 days ఫ్రీ ట్రయల్ అని వస్తుంది అనమాట. మీకు 7 days కావాలనుకుంటే ఇది వాడుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా ఫ్రీ కూడా మనకు లభిస్తాయి అనమాట. ఇంకా ఫ్రీ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇవేమో పేడ్. సో ఇక్కడ పైన స్టిక్కర్ కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇది ఉంటేమో మనకు పేడ్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ ఫ్రీయే పైన అన్నీ. ఓకేనా? సో మీకు ఏది కావాలంటే ఇది ఇది నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సేవ్. ఓకేనా? అయిపోయింది. సేవ్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 3D ఎఫెక్ట్స్. ఓకేనా? సో 3D ఎఫెక్ట్స్ మీకు ఏది కావాలనుకుంటే అది మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మనము వాట్సాప్లో ఈ విధంగా చాట్ చేసేటప్పుడు ఈ విధంగా పైనుంచి ఫ్లవర్స్ పడుతున్నట్టు. ఓకేనా? చూసారు కదా. సో ఈ విధంగా మనకు వస్తుంటాయి అన్నమాట. మీకు కావాలనుకుంటే అప్లై చేయండి, లేదనుకుంటే మామూలుగా వదిలేయండి. ఓకేనా? అప్లై అంటే అది అప్లై అయిపోతుంది. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు 3D ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంది. ఒకసారి అది కూడా మనం చెక్ చేద్దాము. 3D ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు మన యొక్క కీబోర్డ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి, డిఫాల్ట్గా మనము ఏది కావాలనుకుంటే అది మీరు పెట్టుకోవచ్చు. ఒకటి నేను మీకు చూపిస్తాను. ఇది ఒకసారి చెక్ చేద్దాము ఎట్లుందో. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఇది నాకు నచ్చలేదు అనుకో, సో ఇది సెట్ చేద్దాం. ఓకేనా? ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా, కొంచెం కొత్తగా అనిపించింది. మీకు ఏదైనా అనిపిస్తే అది మీరు సెట్ చేసుకోండి. ఓకేనా? సో నాకైతే ఇది మంచిగా అనిపించింది, సెట్ చేసేసుకుంటున్నాను. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది కదా, సో అది మనకు సెట్ అయిపోయినట్టే. ఓకేనా? స్టిక్కర్స్ మన స్టిక్కర్స్ వాడుతుంటాం కదా. సో వాట్సాప్లో స్టిక్కర్స్ పంపించడం మన ఫ్రెండ్స్కి. సో అవన్నీ ఇక్కడ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మన వాట్సాప్లో వచ్చేస్తాయి అన్నమాట. సో అన్ని రకాలుగా మనకు ఉన్నాయన్నమాట. మీకు ఇవి నచ్చితే ఇవి డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే లేదు. ఓకేనా? ఇక్కడ కీబోర్డు మనకు ఇక్కడ స్టైల్స్ అనమాట. ఇక్కడ నార్మల్గా ఉంటాయి కదా. సో కీబోర్డు బటన్స్ ఉంటాయి కదా, ఈ బటన్స్ వాటిని మనం ఈ విధంగా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. చూసారు కదా. సో ఈ విధంగా కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చితే. లేదని అనుకుంటే వదిలేయచ్చు. ఓకేనా? సో నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి పెట్టేసిన. సో ఇక్కడ నెంబర్ రో అని చెప్పేసి ఉంది కదా. సో ఆ నెంబర్స్ రావాలనుకుంటే దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆన్ చేసుకున్న తర్వాత అయిపోతుంది. సో అంతే, మనం దీనికంటే ఎక్కువ ఏం చేయొద్దు. సో మళ్ళీ మనము వాట్సాప్లోకి వచ్చేద్దాం. వాట్సాప్లోకి వచ్చి
చెక్ చేద్దాం. ఓకేనా, చూసారు కదా వచ్చినాయి కదా. సో ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి పంపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క వాట్సాప్ కీబోర్డ్ని మనమైతే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేయాలని చెప్పేసి అనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి, లేదని అనుకుంటే లేదు. ఓకేనా. సో ఎక్కువగా చాటింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. కొంచెం డిఫరెంట్గా మన కీబోర్డ్ ఉంటే బాగుంటుంది. చాట్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మీకు ఒకవేళ అనిపిస్తే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేనే వీడియో పెట్టా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.